లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇయ్యలేదు? ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు, వస్తున్నారు పోలీసు వాళ్ళు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేదు, ముందు కూడా భయపడం, కానీ మా ఒక్కటే ఒక నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడి కట్టిస్తే చాలా బాగుంటది. ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి, ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేపియాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అదే ల్యాండ్ లో ఒక 1000 గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇయ్యాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలిగేషన్ ఎన్నో సంవత్సరాల ఉంది. అట్లాంటి ఎలిగేషన్ కావాలంటే మీ మర్జీ, కానీ హిందూ సమాజం అయితే 100% ఊకోదు. ఒక మాట మీరు యాద్ పెట్టుకోండి.